హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇక్కడ గుంత పొంగనాలు పల్లి చట్నీ చేస్తున్నా. ఈరోజు పొద్దున తీసింది ఇది. దాని చట్నీ కోసం కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను. పచ్చిమిర్చి ఇంకా పల్లీలు వేయించుకుంటున్నా. వేగిపోయాయి. ఇదైతే స్టవ్ బంద్ చేసుకుని మిక్సీలో తీసుకోవడమే. ఇక్కడైతే మిక్సీలో తీసుకున్న తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టానండి. మనకు తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టాను మెత్తగా. దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపుకేమో ఆయిల్, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. రెడీ అవుతుంది. చట్నీలో వేసేసి కలిపేయడమే. ఇక్కడైతే పొంగనాలకి దోసపిండిలోనే ఉప్పేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి వేసాను. బాగా కలుపుకొని వీటిని పొంగనాల పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ పిండి వేసుకోవడమే. అన్నిట్లో ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇవి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. రెడీ అయిపోయినాయి. ఇంకొక పాయ వేస్తున్నా. ఒకసారికి 9 వస్తాయండి మనకు దీంట్లో. ఇవి కూడా సేమ్ అలాగే చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని కొద్దిగా ఎక్కువసేపు ఉంచాను. రెడ్గా అయిపోయినాయి. బాగా రెడీ అయిపోయినాయండి పొంగనాలు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది.